సందీప్ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక పీపుల్ స్టార్ ఉన్నారు. మీరు పీపుల్ స్టార్ అని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యే హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అంటే ఒక ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ వస్తున్నారంటే కనుక ఇంటికి కూడా వెల్కమ్ చేయగల హీరో ఒకడు ఉన్నారు, అండ్ దట్ ఈస్ మై సందీప్. సో 30th మూవీకి లక్కీగా ఇది మా మూవీ అవటం అనేది లక్, అండ్ వీ వాంట్ హ్యావ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ద హీరో. ఇప్పుడు హీఈస్ నాట్ అ సందీప్ కిషన్ ఆఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. వరుసగా భైరవ్ కోన, రాయన్ అండ్ మజాకా, ద నెక్స్ట్ ఇది కూడా మాకు తెలుసు కాబట్టి వాట్ ట్యాగ్ లైన్ కోసం నేను చూస్తా అంటే ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్. అంటే తను మధ్యలో హీరో నెక్స్ట్ ఈ టైప్ ఏదో అనుకున్నాను. నెక్స్ట్ కాదు, నెక్స్ట్ చూడాల్సింది ఉంది. ఫ్యూచర్లో పీపుల్ స్టార్ ఎందుకంటారో మీరు చూస్తారు. సందీప్తో ఆల్రెడీ ఇంకో సినిమా కూడా మీరు ఆల్రెడీ 50% షూటింగ్ అయినట్టుంది కదా, ఇంకో సినిమా అది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆయనతో సినిమాలు చేయటం. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్. సందీప్ నువ్వు చెప్పు దాని కానీ దీనికి ఇందాక పీపుల్ స్టార్ పెట్టింది ఆయనండి, అందుకే ఆయనకి మైక్ ఇచ్చాను. దానికి నేను ఆయన పెట్టిందని నేను ఎలా సమాధానం చెప్పిందని ఆయనకి ఇచ్చా, అదే సమాధానం. సందీప్ 1 minute కన్కరెంట్లీ ఆయన చెప్పిన దానికి ఒకవేళ ఆయన పెట్టచ్చు, బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఎలాగే యాక్సెప్ట్ చేశారండి? వెన్ ఎ లెజెండ్ ఈజ్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్ కాల్డ్ ఆర్ నారాయణమూర్తి. ఫస్ట్ పాయింట్ అండి, ఆయనకి ఆ పేరున్న ట్యాగ్ విషయం నాకు తెలియదండి. నేను ట్యాగ్ల మీద అంత ఫోకస్ పెట్టే రకాన్ని కాదు. నెక్స్ట్ ఎవరినో హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే నాకు ఎప్పుడు ఉండదు. హట్టింగ్ పాయింట్ కాదు ఇది, హట్టింగ్ పాయింట్ కాదు. ఇప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన మార్కెట్లో ఉన్నా లేకపోయినా ఆ విశ్వవిఖ్యాత అన్నది ఎవరు ముట్టుకోలేదు ఇప్పటి వరకు. ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఒక యాక్టర్గా కానీ, ఒక మేకర్గా కానీ, ఒక ట్రెండ్ సెట్టర్గా కానీ నేను ఫ్యాన్ అండి. మీరు అంత నాకే ఆయన గురించి బాగా తెలుసండి. అదే అండర్లైన్ చేయకపోయినా నారాయణమూర్తి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన బయట మనిషికి ఎలా ఉంటారో, మనుషులతో ఎలా ప్రవర్తిస్తారో, ఆయన చేసే సినిమాలు ఏంటో అవన్నీ నాకు చాలా ఇష్టం. మరెందుకు మీరు నో అని చెప్పలేదు ఆయనకి? మాకు తెలియలే, తర్వాత తెలిసింది పెట్టే టైంకి. దానికైనా ఏం విషయం చేయాలో కూడా మేము చేసుకుంటాం. ఆ కర్టసీ, ఆ లవ్ అయితే తప్పకుండా ఉందండి. మీరు అడిగిన విషయాన్ని మీరు అడగక ముందే మేము ఆల్రెడీ ఆలోచించాం. దానికి ఏం చేయాలని ప్రాసెస్లో కూడా ఉన్నాం. అంటే మేము అడగక్కర్లేదంటారా? ఏంటండి మీరు అడిగారు కాబట్టి ఓకే నైస్ అండి. మీరు అడగక ముందే కూడా మేము ఆలోచించామంటున్నా. ఓకే, ఆయన ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీనికి. సార్ ఒకటి, పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి గారు, ఓకే. బట్ ఆయన అనుకున్న పీపుల్ స్టార్ అంటే ఇట్స్ రెబలింగ్ థింగ్ అనమాట. మాది వేరేది. ప్లస్ ఇద్దరు సేమ్ అంటే ఐ మీన్ మీరేమనుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఇప్పుడు గోల్డ్ స్టార్ అంటారు, రకరకాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఫిట్స్ ఫర్ అస్, ఫ్రమ్ మై యాంగిల్ ఇట్ ఫిట్స్ ఫర్ హిమ్ పర్ఫెక్ట్లీ బికాస్ హీ మింగిల్స్ విత్ పీపుల్. ఇది నేను అనుకున్నది. మింగిల్స్ విత్ పీపుల్ అండ్ మింగిల్స్ విత్ ఫ్యాన్స్. అండ్ అదర్ థింగ్ అండి, నారాయణమూర్తి గారు అయితే ఇది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు డిస్క్రైబ్ ఎవరు చేయలేరు కూడా. ఆయన రేంజ్కి వెళ్ళాలనేది ఆయన. ఇప్పుడు రెబల్ మూవీస్లో హీఈస్ అ సూపర్ స్టార్. సిమిలర్లీ వీ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్, అంతే. అన్నీ నాకు ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. డజంట్ రియలీ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. మీరు అడిగినా అడగకపోయినా, పెట్టినా పెట్టకపోయినా నాకు ఏ తేడా రాదు. అది మీకు తెలుసు, నేను ఆ టైప్ పర్సనాలిటీ కాదు. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్.